అరే వాళ్ళు మనుషులు ఎందుకు అసలు ఇంతకాలంగా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది? వాళ్ళు మనం ఎలా ట్రీట్ చేసాం? పశువులను పూజిస్తారు, మీరు అసలు చీమలను పూజిస్తారు. అరే మనుషులు కదా. అంటే ఈ మనిషి అనేటువంటి ఈ స్ఫూర్తి స్పృహ ఏదైతుందో అది లేకపోవడం సమాజం యొక్క పెద్ద విషాదం కదా. అట్లా అణచవలసిన వాళ్ళు ఇవాళ తల ఎత్తుకొని మేము మనుషులుగా గౌరవించండి, మిమ్మల్ని గౌరవిస్తాం అని అనడం అనేది అగ్రవర్గాలకు ఇప్పటికి కూడా వాళ్ళకు సమస్యగానే ఉంది. అందుకని వాళ్ళంతా మతంలోకి పోతున్నారు, మత రాజకీయాలు అంటున్నారు. బహుశా నాకు తెలిసి ఆధునికమైనటువంటి తత్వవేత్తల్లో, ఆధునికమైన రాజకీయ నాయకుల్లో కల్చరు అంటే సమాజంలో ఉండే సంస్కృతిని గురించి, సమాజంలో ఉండే విశ్వాసాల గురించి అంబేద్కర్ రాసినంతగా ఈ దేశంలో ఎవరూ రాయలేదు. అంత విస్తృతంగా రాశాడు. నెహ్రూ గారు కూడా తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కుల వ్యవస్థ గురించి రాశాడు, గ్రాఫిక్గా రాశాడు. కుల వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎలా అంచెలంచెలు ఎలా ఉంటుందని. అక్కడ ఆగాడు ఆయన. కానీ బాబాసాహెబ్ అక్కడ ఆగలేదు. ఈ కులాల వ్యవస్థ వలన వచ్చే డామినెన్స్, దీనివల్ల వచ్చే ఆధిపత్యం, దీనివల్ల వచ్చే అసమానతలు, దీనివలన వచ్చేటువంటి మొత్తంగా సమాజంలో ఉండేటువంటి అమానవీయమైనటువంటి దానికైనా వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీ గారితో పోరాటం చేశాడు. కానీ గాంధీ గారితో పోరాటం చేసిన అంతిమంగా ఈ దేశంలో ఉండే చైతన్యం వలన బాబాసాహెబ్ను భారత రాజ్యాంగాన్ని రాయడానికి వచ్చే కమిటీకి చైర్మన్ చేశారు. అంటే గాంధీతో విపరీతంగా పోరాడాడు. మిస్టర్ గాంధీ అన్నాడు. గాంధీ చెప్పిన కొన్ని నిజానికి అంబేద్కర్ గారు ఒప్పుకోకపోతే మనకు కొంత మేలు జరిగేది. అది ఇంకా సమస్య. మనము మందకృష్ణ ఇంకా ఆయన ముందర సమస్య ఉంది. ఆయన సెపరేట్ ఎలక్టరేట్స్ అడిగాడు. సెపరేట్ ఎలక్టర్స్ అంటే మన నాయకుల్నే మనమే ఎన్నుకోండం. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా మనకే బాధ్యులు, ఎందుకంటే మనందరూ వాళ్ళు ఓటర్లు. దాని కాదని ఇవాళ ఈ ఎలక్టరేట్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ ద్వారా కామన్ కాన్స్టిట్యున్సీ ఒకటే, కానీ దాంట్లో రిజర్వేషన్. ఇవాళ మన మిత్రుల్ని, మన ప్రతినిధులు అడిగితే సార్ మేము ఉన్నది ఎంత 15-20%, 80% వేరే వాళ్ళు కదా, వాళ్ళు కూడా మాకు ఓటు వేశారు కదా. బాబాసాహెబ్ ఇది గ్రహించాడు, ఆయన ముందే ఊహించాడు. కామన్ కంబైన్డ్ కాన్స్టిట్యున్సీ ఉంటే మన సంఖ్య తక్కువ కాబట్టి మిగతా వాళ్ళు కూడా నాకు ఓటు వేశారు, మన సమస్యల్ని అక్కడ వాళ్ళు ప్రాతినిధ్యం వహించరేమో అనేటువంటి అనుమానం ఆయనకుంది. కానీ గాంధీ గారు దానికి ఆయన హంగర్ స్ట్రైక్ చేశాడు, పట్టుబట్టాడు. అంతిమంగా బాబాసాహెబ్ అంగీకరించాడు. కానీ నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుందంటే ఈ సెపరేట్ ఎలక్టరేట్స్ అనేది ఎదుగుతుందో అది ఉంటే నిజానికి మనం తప్పకుండా మన ప్రతినిధులని అడిగేవాళ్ళం, అరే మీరందరూ మేమంతా ఓటేస్తే మీరు అక్కడ ఏం చేస్తున్నారని.